సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు ఐడిబిఐ జేఎంది గ్రేడ్ ఓ ఎగ్జామ్ అనాలిసిస్ అనమాట. జూన్ 8, 2025 జరిగింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ది, లైక్ పీజీడీబీఎఫ్ లేదన్నమాట దీంట్లో. సో దీని అనాలిసిస్ చూద్దాం ఇప్పుడు. లాజికల్ రీజనింగ్ సెక్షన్ 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 1 to 40 వరకు లైక్ రీజనింగ్ గురించి వస్తాయి. 41 to 60 ఆ 20 క్వశ్చన్స్ డిఐస్ వస్తాయి అన్నమాట. 4 డిఐస్ వస్తాయి. సో ఈ రీజనింగ్లో ఉన్న పజిల్స్ ఒక్కొక్కసారి ఈజీగానే ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు, చెప్పలేం. సో అందుకు ఫస్ట్ మిస్లీనియస్ చేసుకోవడం బెటర్. లైక్ ఇన్పుట్ అవుట్పుట్ కానీ, బ్లడ్ రిలేషన్ కానీ, డైరెక్షన్ బేస్డ్ డిస్టెన్స్, అలా ఏమైనా మిస్లీనియస్ చేయడం బెటర్. కానీ అవి రాలేదు, ఓన్లీ ఇన్పుట్ అవుట్పుట్ వచ్చింది. బ్లడ్ రిలేషన్ ఒక 3 క్వశ్చన్స్ వచ్చినట్టు ఉన్నాయి, చిన్నగానే ఉంది బ్లడ్ రిలేషన్. అండ్ 2 మిస్లీనియస్ క్వశ్చన్స్ ఏవంటే లైక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఒక నెంబర్లో ఏమేమి ఉన్నాయి, సేమ్ న్యూమరికల్ దాంట్లో ఎన్ని ఉంటాయో గ్యాప్, ఆ క్వశ్చన్ ఒకటి. లైక్ ఇంకొకటి జస్ట్ ర్యాండమ్గా ఈవెన్ డిజిట్స్కి ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 అట్లా, ఆర్ డిజిట్స్కి ఏదో ఒకటి మైనస్ యాడ్ చేయడము, అలాంటి క్వశ్చన్ 2. అండ్ ఇంకొకటి కూడా లెటర్ ఫార్మేషన్ ఇచ్చారు, బట్ అది రాలేదు. ఆ 4 లెటర్స్తో ఏం వర్డ్ వస్తుంది అనేది రాలేదన్నమాట. అండ్ ఒకటి ఏజ్ బేస్డ్ పజిల్ వచ్చింది, ఇది నేను చేయలేదు. బ్లడ్ రిలేషన్ లాస్ట్లో టైం అయిపోయే ముందు చేసేసరికి ఒక 2 క్వశ్చన్సే పెట్టగలిగా. రిమైనింగ్ 1 క్వశ్చన్ ఇంకో ఏముందో తెలియదు, పెట్టలేకపోయా. పెట్టలేదా లేదా నాకు తెలిసి లైక్ బ్లడ్ రిలేషన్ చేయబోతున్నా, అంటే లైక్ పెట్టలేదులేండి, చేయబోతున్నా. లాస్ట్లో ఉన్న 2 to 3 minutes టైంలో బ్లడ్ రిలేషన్కి వెళ్ళాను, చిన్నగా ఉంది అని గుర్తొచ్చి చేస్తూ ఉన్నా. ఇంక అంతలోపే టైం అప్ అయిపోయింది. అయితే ఫస్టే నేను స్టార్ట్ చేయడమే ఇన్పుట్ అవుట్పుట్తో స్టార్ట్ చేసినట్టు, అంటే లైక్ ఈ మిస్లీనియస్ చేసేసి ఈ ఇన్పుట్ అవుట్పుట్ చేసేసాను. దెన్ ఈ డిపార్ట్మెంట్స్ వైజ్ 3 డిపార్ట్మెంట్స్ ఇచ్చి 9 people ఉంటారు, అట్లీస్ట్ 2 and not more than 4 ఈచ్ డిపార్ట్మెంట్లో పెట్టి చేయాలని చెప్పేది వస్తుంది కదా. ఈ కైండ్ ఆఫ్ పజిల్ నాకు ఇష్టం, బాగుంటుంది, త్వరగా వచ్చేస్తుంది. సో ధైర్యం చేసి ఇది చేసా, అంత కష్టంగా ఉండదు అని. సో అట్లనే ఈజీగానే ఉంది, చేసేసాను. అండ్ ఇంకంతే, ఇందులో ఇన్పుట్ అవుట్పుట్, ఈ లెటర్ ఫార్మేషన్, ఈ మిస్లీనియస్, ఈ 3 డిపార్ట్మెంట్ వైజ్ పజిల్, ఇవి చేశాను. నేను టిక్ వేస్తూ ఉంటాను, ఒక నిమిషం. ఏవి చేశాను అనే దానికి, లైక్ ఇన్పుట్ అవుట్పుట్ డన్, 2 మిస్లీనియస్ క్వశ్చన్ డన్, 3 డిపార్ట్మెంట్ వైజ్ ఇది డన్. 4 డిఐస్లో లైక్ పై చార్ట్ ఇచ్చి వాళ్ళ ప్రాఫిట్ అని చెప్పి ఒక పై చార్ట్ బేస్డ్ డిఐ ఒకటి ఉంది, ఒక టేబుల్ బేస్డ్ డిఐ లైక్ 2016లో ఉన్న డేటా ఇచ్చి 2016 and 2018 కలిపి ఒక డేటా ఇచ్చారు. సో మనం 2018ది విడిగా తీసుకొని చేయాలన్నమాట, అట్లాంటిది ఒకటి. ఇది కూడా చేశాను. అండ్ ఈ జస్ట్ ర్యాండమ్గా 5 కంపెనీస్ ABCDE అని ఇచ్చి ఇది కూడా ఉంది, ఇది కూడా చేశాను. 1 second. ఇది చేశాను. అండ్ ఇది జే అనే పేరుతో ఒక నేమ్ అమ్మాయిది, డి అనే పేరుతో ఒక అబ్బాయి నేమ్తో ఇచ్చి ఏదో ఒక చిన్న డిఐ ఇచ్చాడు. అది మిస్లీనియస్, ఐ మీన్ లైక్ కేస్లెట్ ఉన్న డిఐయా లేకుంటే టేబుల్ ఫార్మాట్లోనే ఉంది. లైక్ డిఫరెన్స్, ఐ గాట్ టు నో, గుర్తొచ్చింది. డిఫరెన్స్ ఇచ్చి రేషియో, వాళ్ళిద్దరి రేషియో ఇచ్చేసి వాళ్ళ డిఫరెన్స్ ఇది అని చెప్పి ఇచ్చారు, కాబట్టి ఈజీగా చేసేసి చేయొచ్చు అన్నమాట, సింపుల్గా ఉంది. సో ఇది కూడా డన్ అన్నమాట. ఆడికి రీజనింగ్, ఇంకా నేను ఈ డిఐస్ దగ్గర ఒక 1 or 2 క్వశ్చన్లో స్టక్ అయిపోయా, ఒక 1 minute. లైక్ ఇంకా రావట్లేదు ఏంటి, లైక్ డిఐ కదా, జస్ట్ లైక్ ఒక చిన్న వర్డ్ ప్రాబ్లం ఉన్న ఇది కదా, ఒక క్వశ్చన్ది ఒక 1 mark క్వశ్చన్ కదా అని చేస్తూ ఉన్నా, స్టక్ అయినా. ఒక డిఐలో ఒకసారి ఒక క్వశ్చన్ దగ్గర కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా ఇవ్వాల్సిన దానికంటే, ఇంకొక క్వశ్చన్ కూడా అలానే తీసుకున్నా. దాని బదులు నేను అక్కడ స్టక్ అవ్వకుండా ఈ బ్లడ్ రిలేషన్కి వెళ్ళింటే, అంటే లైక్ అవి స్కిప్ చేసి వెంటనే వచ్చినవి చేసేసి చిన్నవి బ్లడ్ రిలేషన్కి వెళ్ళింటే బాగుండేది. నాకు టైం సేవ్ అయ్యి 32 attempts అయ్యాయి నాకు. ఇంకొక 35 అట్లా అయ్యేదేమో మేబీ. సో ఐ విల్ రైట్ హియర్ 35 attempts అన్నమాట రీజనింగ్ వచ్చేసి. ఇంకా అది నాకు గుర్తున్న కాడికి రాశానండి. అండ్ ఇంగ్లీష్ వరకు వచ్చేస్తే ఒక ఆర్సీ ఉండింది, లైక్ ఒక బ్యూటీ బ్రాండ్ వాళ్ళ గురించి ఒక ఆర్సీ బాగానే ఉండింది, చేశాను.
ఒక సినానిమ్ 2 సినానిమ్ క్వశ్చన్స్ అట్లా పర్లేదు, బాగానే ఈజీగానే ఉంది. ఒక క్లోజ్ టెస్ట్ కూడా ఉంది, ఇది కూడా చేసా. ఆర్సీ కూడా చేసా. ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ లైక్ జస్ట్ ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ని ఇంప్రూవ్మెంట్ ఎలా చేస్తారు ఏంటి అని అలా ఉంది కొన్ని క్వశ్చన్స్. కనెక్టర్స్ ఉన్నాయి. కనెక్టర్స్ నేను చేయలేదు, ఎందుకు అంటే కొంచెం యాక్యురసీ మిస్ అవుతుందో ఏమో. కాన్సెప్ట్ కూడా మనకి అంటే లైక్ కనెక్టర్స్ నాకు ఎందుకో ఒకసారి చేయబుద్ది కాదు, అంత ఈజీ కనెక్టర్స్ కాదు అవి, కొంచెం కష్టంగానే ఉన్నాయి. సో ఎందుకు ముట్టడం అని ముట్టలేదు. అండ్ పారాజంబుల్ కూడా ఈజీగా ఉండింది. లైక్ దేని గురించి ఉంది అంటే ఒక కంపెనీ దాని సేల్స్ ప్రాఫిట్స్ ఏ విధంగా పెంచుకుంది, కంపెనీ ఎక్స్ అని దాని గురించి అట్లా ఇట్లా ఉంది. బట్ ఈజీ టు మోడరేటే ఉంది, చేయొచ్చు. నేను ఏం చేశానంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ పారాజంబుల్ అంటే నాకు మిస్లీనియస్ అవన్నీ చేసి వచ్చేసరికి లాస్ట్ 5 మినిట్సో 6 మినిట్సో మిగిలింది ఆర్సీ కానీ పారాజంబుల్ కానీ చేయడానికి. ఐ చూస్ ఇన్స్టెడ్ ఆఫ్ పారాజంబుల్ ఆర్సీ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మిస్టేక్స్ పోయే ఛాన్స్ ఉంది, యాక్యురసీ పోయే ఛాన్స్ ఉంది. దాని బదులు ఆర్సీ బెటర్ అని ఆర్సీకి వెళ్ళాను అనమాట. అందుకు పారాజంబుల్ చేయలేకపోయాను. సో పారాజంబుల్ చేయలేదు. ఈజీగానే ఉంది, కొంచెం ఈజీగానే ఉంది కానీ చేయలేదు. పర్లేదులేండి, ఇంకెందుకంటే టైం 40 క్వశ్చన్స్కి 20 మినిట్స్ అంటే చాలా కష్టం కొంచెం. ఎందుకంటే క్లోజ్ టెస్ట్ ఉండింది, ఆర్సీ ఉండింది. క్లోజ్ టెస్ట్ వాజ్ సో ఈజీ, పర్లేదు ఈజీగానే ఉంది అట్లా అన్నమాట. అండ్ క్వాంటికి వచ్చేస్తే మిస్సింగ్ సిరీస్ ఉన్నాయి. నార్మల్గా కొంచెం ఇది ఐడిబిఐ జేఎం కదా, నేను రాసిన మాక్ టెస్ట్లన్నీ దాదాపు రాంగ్ నెంబర్ సిరీస్ వచ్చాయి. బట్ ఇక్కడైతే మిస్సింగ్ సిరీస్ వచ్చాయి. చేశాను, ఒక క్వశ్చనే మిగిలింది అనుకుంటా, అందులో రాలేదు. అండ్ 2 కేసులే డిఏస్ వచ్చాయి. నాకు ఇవి రాలేదండి, ట్రై చేశా కానీ రాలేదు చాలాసేపు. ఇక్కడ నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకునే మార్క్స్లలోనే సింగిల్ డిఏ వచ్చేది, అది కూడా కష్టంగానే వచ్చేది. సో నేను చేయలేకపోతుంటే నేను ఇంట్లో రాసుకునే మార్క్స్కి లైక్ ఒక 20-21 అంతవరకే వెళ్ళేది అటెంప్ట్స్. క్వాంట్లో అయితే అటెంప్ట్స్ ఎన్ని పెట్టాను, 23. లైక్ సేమ్ కొంచెం మార్క్లో ఎలా రాసుకుంటున్నానో అదే రేంజ్లో పెట్టాను. ఇంగ్లీష్కి వచ్చేసి 26 బాగానే పెట్టా, అంటే నేను 23-25 ఆ రేంజ్లోనే మార్క్లో కూడా పెట్టుకున్నాను. అక్కడ కూడా లైవ్ ఎగ్జామ్ కూడా పర్లేదు, 26కి పెట్టాను. అండ్ ఇక్కడికి వచ్చేస్తే అప్రాక్సిమేషన్స్ వచ్చాయి, చేశాను అప్రాక్సిమేషన్స్. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా డన్. సింగిల్ ఐటమ్స్ అర్థమెటిక్ పెద్దగా ఏం చేయలేదు అనుకుంటా, either 1 or 2 అట్లా మేబీ. అండ్ ఇవి ఈ ఈక్వేషన్ 1-2 ఉండేటివి లైక్ లెస్సర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ అనేటివి అండ్ డేటా సఫిషియన్సీ ఇవేం చేయలేదు అన్నమాట. వచ్చాయో లేదో కూడా దాదాపు నేను చూడలేదు, జస్ట్ స్టార్ట్ అవ్వడమే క్వాంట్, ఇంకా మిస్సింగ్ సిరీస్ చేసేసా, దెన్ అప్రాక్సిమేషన్స్ ఎత్తుకొని చేయడం, దెన్ క్వాడ్రాటిక్ చేయడం, డిఎస్ ట్రై చేయడం, అవి రాకపోవడం, either 1 or 2 సింగిల్ ఐటమ్స్ చేయడం, అలా అయిపోయింది అనమాట, అంతే ఇంకా. అండ్ జిఏ అండ్ కంప్యూటర్ సెక్షన్ నేను అటెంప్ట్స్ తర్వాత చెప్తాను, మీరు చూసి షాక్ అవ్వచ్చు, ఏంటి అంత తక్కువ అటెంప్ట్సా, బట్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను అని అంటారేమో. కానీ ఎందుకంటే నాకు తెలుసు, నేను జిఏ అండ్ కంప్యూటర్లో ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు కొంచెం ఐడియా ఉన్నాయి, కొంచెం గుర్తున్నాయి, ట్రై చేసి గెస్ చేసి పెట్టొచ్చు. బట్ నేను అక్కడ రిస్క్ తీసుకోను అన్నమాట. ఎప్పుడైనా నాకు కరెక్ట్గా 100%గా ఇవన్నీ నాకు 100%గా తెలిసినవి, అట్లా 100%గా తెలిసినది అయితేనే పెడతా. ఒక 80% తెలిసినా కూడా నేను పెట్టే ఛాన్స్ ఉండదన్నమాట. ఎందుకంటే ఐ విల్ ట్రై టు మెయింటైన్ యాక్యురసీ 100%గా. మెయిన్లీ జిఏ సెక్షన్లో ఎట్లయినా క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్లో దాదాపు యాక్యురసీ ఉంటుంది. రీజనింగ్ అండ్ క్వాంట్ అయితే మనం యాక్యురేట్గానే చేస్తాం, either 1 or 2 టెన్షన్లో తొందరలో పోవచ్చు. ఇంగ్లీష్లో కూడా ఐ విల్ ట్రై టు మెయింటైన్ మంచి యాక్యురసీ మెయింటైన్ చేయడానికే చూస్తాను. సో పెట్టిన ఈ 26 కూడా దాదాపు కరెక్టే ఉంటాయి, పోతే ఒక 1 or 2 అంతే తప్ప ఎక్కువ పోవు. సో అందుకని ఇంకా జిఏలో చూస్తే ఐ వాజ్ ఓకే. నేను ఏమనుకున్నా అంటే నాకు జస్ట్ సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ అయ్యేమే నేను పెడితే చాలా అనుకున్నా. సో ఈ డీబగ్గింగ్ అనే క్వశ్చన్ ఒకటి వచ్చింది, లైక్ ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ ఎర్రర్స్ అంటే డీబగ్గింగ్. అండ్ ఎంఎస్ వర్డ్లో సినానిమ్స్కి ఏంటిది అంటే థెసారస్. అండ్ I4C అంటే లైక్ ఏదో సైబర్ క్రైమ్ గురించి. I4C అంటే టోల్ ఫ్రీ నెంబర్ 1930. అది ఎట్లా గుర్తుందంటే మనం రోజు కాల్ చేసేటప్పుడు ఎవరికన్నా వస్తూ ఉంటుంది కదండి, సో అట్లా గుర్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ 3rd జనరేషన్లో యూజ్ చేసేది, అది ఈజీగానే ఉంది. క్యాప్చా అంటే లైక్ మనం హ్యూమనా కాదా అని తెలుసుకునే దానికి క్యాప్చా అని ఉంది.
అండ్ ఇది ఓఎస్ఐ మోడల్కి ఎన్ని లేయర్స్ అంటే 7 లేయర్స్. యూఆర్ఎల్ లైక్ ఫైండింగ్ లొకేషన్ అండ్ యాక్సెసింగ్ అది ఇవన్నీ కరెక్ట్. నేను లైక్ రాసుకొని చూసుకున్నా, లైక్ చేతి మీద రాసుకుంటాను. నేను పెట్టేవే తక్కువ కాబట్టి నేను 100%గా పెట్టానా లేదా అని చెక్ చేసుకోవడానికి రాసుకుంటాను ఎగ్జామ్ అయిపోయాక. సో ఈ 7 కరెక్ట్, ఇది ఒక్కటి రాంగ్ అయింది. నేను అనుకున్నా అంటే నాకున్న ఆప్షన్స్లో ఎంపీజీ అనే ఆప్షన్ ఒకటే నేను ఎక్కువసార్లు చూసినట్టుంది. లైక్ ఇమేజ్కి ఏ ఫార్మాట్ అన్నారు. మనం జనరల్గా చూసేది జేపీజీ, ఐఎంపీనో ఏమో. జేపీజీ అయితే చూస్తాం, కానీ నాకు ఆప్షన్లో ఏమీ చూసినట్టు అనిపించలే ఎప్పుడు. ఇది ఒక్కటే చూసినట్టు అనిపించింది. సో కరెక్టే ఉండొచ్చు అన్నట్లు, ఉండొచ్చు అని కాదు, మేబీ ఇదే ఉంది కదా ఆప్షన్స్లో అని చెప్పి పెట్టాను. బట్ వచ్చి చూసుకున్నాక ఇది రాంగ్ అయిందన్నమాట. సో 7 కరెక్ట్, 1 రాంగ్, అంటే దాదాపు 6.75 అలా రావచ్చేమో స్కోర్. 6.75 అట్లా రావచ్చు. నేనేం చేయలేను, బట్ నాకు తెలిసి 6 ఆ రేంజ్లోనే ఉంటుంది సెక్షనల్ కట్ ఆఫ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు రాసిన సెక్షనల్ కట్ ఆఫ్స్ ఎప్పుడు వరకైతే రిలీజ్ చేశారో అందుట్లో అయితే దాదాపు ఇట్లానే ఉండింది 6 ఆ మెయిన్. సో నేను పెట్టేదే తక్కువ కాబట్టి అందులో యాక్యురసీ మిస్ అవ్వకూడదని చెప్పి తక్కువే పెడతాను. ఇవి కూడా పెట్టొచ్చు, బట్ ఇవి తప్పు అయినాయి అనుకో, ఈ కరెక్ట్ అయినవి కూడా పోయి ఇంకా 6 కూడా కాకుండా తక్కువకి వచ్చేస్తుంది స్కోరు. ఎందుకని పెట్టలేదు. సో ఇది బిఎస్డిబిఏ అకౌంట్కి లైక్ 10 lakhs ఎంతవరకు అమౌంట్ అని చెప్పి సెబీది ఉండింది క్వశ్చన్. మిషన్ మౌసమ్ గురించి వచ్చింది. ఇవన్నీ జిఏ క్వశ్చన్స్ అన్నీ లైక్ మనకి డిసెంబర్, జనవరి ఆ టైం నుంచి వచ్చాయి. ఇప్పుడు జూన్లో జరిగింది ఎగ్జామ్, మేలో, ఏప్రిల్లో రావాల్సిన కరెంట్ అఫైర్స్ నుంచి రాకుండా పాతవన్నీ వచ్చాయన్నమాట. ఈ భారత్ పోల్ అవన్నీ నేను చదివా, ఫ్రీ అయ్యే అవన్నీ అప్పట్లో చదివినవి. ఇది కూడా ఈ మిషన్ మౌసమ్ గుర్తులేవు ఈ 4 క్వశ్చన్స్. కొంచెం గుర్తుంటే ఇవి కూడా పెట్టగలిగేదాన్ని. ఆస్తమా థీమ్ అయితే మే మంత్లోదే అడిగారు, బట్ నేను అంతగా కన్సిస్టెంట్గా ఉండి కరెంట్ అఫైర్స్ చేయలేదు కాబట్టి పెట్టలేకపోయాను. అండ్ ఈ హెచ్టిటిపిఎస్ది నాకు కొద్దిగా ఐడియా లేదనమాట, అందుకు పెట్టలేదు. ఈ కోబాల్ వచ్చేసి ఏ లాంగ్వేజ్, ఏ జనరేషన్ ఆర్ ఏ లాంగ్వేజ్లో యూజ్ అవుతుంది అని నాకు తెలుసు. ఇది కొంచెం డౌట్ ఉంది ఎందుకులే అని. ఇది కూడా నాకు చదివి చాలా రోజులు అయింది, గుర్తులేదు, ఎందుకులే అని పెట్టకుండా అలా ఉన్నాను అనమాట. అండ్ సింగిల్ ఆర్ మెయిన్ కేబుల్తో ఉండి ఒక టోపోలజీ ఉంటుంది, అదేంటిది అని అంటే బస్ టోపోలజీ అంట అది. సో పెట్టలేకపోయాను. అంటే నేను చదివాను ఇవన్నీ, బట్ గుర్తులేవు, ఎందుకు గెస్ట్ చేయడం, పోగొట్టుకోవడం యాక్యురసీ అని చేయలేదన్నమాట. అండ్ ఇది Ctrl+M ఎంఎస్ పవర్ పాయింట్లో అనుకుంటా, గుర్తులేదు, అందుకని ఇంకా పెట్టలేదు. నేను ఇవి కూడా పెట్టింటే కనీసం ఒక 12, 13 అంతవరకన్నా వెళ్ళేది. అవి కొంచెం ప్రశాంతంగానే ఉండేదాన్ని. లైక్ సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ అయిపోతుంది అని ప్రశాంతంగా ఉండేదాన్ని. బట్ 6.75 అయినా కూడా మేబీ అవ్వచ్చేమో అని అనుకుంటున్నా. సో చూడాలి మరి, ఇంకా నాకు తెలీదు. అంటే ఇక్కడ అటెంప్ట్స్ ఇవి 8, ఇది 23, ఇది 26, ఇది 35 కాదండి 32, సారీ 32నే. సో మొత్తం కలిపితే నాకు ఎంత 89 out of 200 అన్నమాట. అట్లా నేను 89 ఉన్నా కూడా ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్. ఎందుకంటే మేబీ నాకు తెలిసి కట్ ఆఫ్ బిలో 85 ఉండొచ్చు అని అనుకుంటున్నా. కాబట్టి నా స్కోర్ కూడా మేబీ బిలో 85 రేంజ్లోనే వస్తుందేమో. లైక్ 80 కానీ 82 కానీ 83 కానీ. ఒకవేళ యాక్యురసీ అంతా బాగానే ఉందనుకుంటే ఒకవేళ 86 అట్లా ఆ రేంజ్లో వస్తుందేమో అనుకుంటున్నా. కాబట్టి తెలిసి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇంకా మరి అంతే. ఇదైతే నాకు తెలుసు లైక్ 100+, 120 ఆ రేంజ్లో పెట్టాలి, అట్లా పెడితేనే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెట్టుకొని యాక్యురసీ పోగొట్టుకొని స్కోర్ కూడా 85, 90, 95కి వచ్చే బదులు నేను పెట్టుకోవడమే తక్కువ పెట్టుకున్నా కూడా యాక్యురేట్గా పెట్టుకుంటాను, అన్నీ క్లియర్ అయ్యేలాగా పెట్టుకుంటాను అన్నమాట. అందుకని 89 పెట్టినా కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్. మామూలుగా ఇంతకుముందు జేఏఎం ఎగ్జామ్స్ కల్లా నేను అరౌండ్ 70 అంతవరకే చేసేదాన్ని. ఇప్పుడు 89 పెట్టానంటే ఐఎమ్ హ్యాపీ. ఇంకొంచెం ఈ క్వశ్చన్స్ కూడా గుర్తుండి పెట్టగలిగింటే అరౌండ్ 95 ఆ రేంజ్లో వెళ్ళేది. 95, 98
కొంచెం ఇంకా సాటిస్ఫైడ్గా హ్యాపీగా ఉండేదాన్ని. లైక్ అవుట్ ఆఫ్ 200 ఒక 100 సగం వరకన్నా వచ్చాను బాగా అని. బట్ దీనికి కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్ 89. ఎందుకంటే ఇంతవరకు హైయెస్ట్ ఐడిబిఐ జేఎంలో ఎప్పుడు పెట్టలేదు 89. ఆ ఒక్క క్వశ్చన్ కూడా పెట్టేసింటే 90 అవుతుండే. బట్ ఇంకా టైం అవుట్ అవ్వడం వల్ల ఏ సెక్షన్లోనూ ఆ ఒక్క క్వశ్చన్ అన్నా యాడ్ అయ్యింటే సరిపోతుండే, 90 అనే నెంబర్ ఉంటుండే. ఏం చేయలేంలేండి, ఇంకా అదే అన్నమాట, లెంత్ ఎక్కువైపోతుంది వీడియోది. సో ఇది మీరు అటెంప్ట్స్ రాసింటే ఎన్నెన్ని పెట్టారో సెక్షన్ వైజ్గా ఏంటి అనేది పెట్టండి.